ఇరుగాళమ్మ గ్రామ దేవత గ్రామ జాతర చేయటం గ్రామానికి చాలా మేలు చేస్తుంది. నెల్లూరులో ఇరుగాళమ్మ గ్రామ జాతర చేయకుండా పోవటం అది గ్రామానికి అరిష్టం. ఇది నేను చెప్పిన మాటలు కాదు. ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహరావు గారు కార్తీక దీపోత్సవానికి ఇచ్చేసినప్పుడు ఆ కార్తీక దీపోత్సవాన్ని చూసి వారు చెప్పిన మాట, ఇరుగాళమ్మ జాతర ఎందుకు ఆపివేశారు, ఇరుగాళమ్మ జాతర గ్రామ జాతర జరగకుండా పోవటం గ్రామానికి అరిష్టం అంటే ఓ శాసనసభ్యుడిగా ఆ రోజునే ప్రకటించా. మీరందరూ సాక్ష్యం. కార్తీక దీపోత్సవం వేదిక మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. గరికపాటి నరసింహరావు గారి సూచనని ఆనాడే శాసనసభ్యుడిగా బహిరంగంగా ప్రకటించి గ్రామ జాతర నిర్వహిస్తానని చెప్పారు. మరి ఈరోజు అధికార పక్షానికి దూరంగా జరిగేంత మాత్రాన గ్రామ జాతర నాకు సంబంధం లేదని చెప్పడం ధర్మం కాదు, న్యాయం కాదని ఓ శాసనసభ్యుడిగా ప్రభుత్వానికి ఓ లేఖ రాశా. ఎండోమెంట్ కమిషనర్ హరి జవహర్ లాల్ గారికి ఓ లేఖ రాశా. నెల్లూరులో 40 ఏళ్ల నుంచి జాతర లేదు. ఇది నేను చెప్పే మాట కాదు, గరికపాటి నరసింహరావు గారు ఆధ్యాత్మికవేత్త చెప్పే మాట. ₹1 ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నా స్నేహితులు కలిసి పూర్తిగా దాన్ని ఏర్పాటు చేసి 3 రోజుల పాటు మార్చి 26, 27, 28 తారీఖుల్లో అద్భుతంగా నిర్వహిస్తాం అని చెప్పడం జరిగింది. దాదాపుగా నెలైంది. ఈరోజు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి లేదు. నిన్న మొన్న అంతకుముందు కూడా కమిషనర్ గారికి ఫోన్ చేస్తూ ఉంటే నిన్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ యొక్క దైవ కార్యక్రమం అనుమతి ఇవ్వలేమని. ఇది ఎంత హాస్యాస్పదం నాకు అర్థం కావటం లేదు. సార్, ఎలక్షన్ కోడ్ ఉంది, శివరాత్రి ఉత్సవాలు మనం ఏమన్నా జరపలేదా, దైవ కార్యక్రమాలు మనం ఏమన్నా జరపలేదా, శాసనసభ్యులు మంత్రులు దానిలో పాల్గొలేదా, ఎలక్షన్ కోడ్ ఉందని దైవ కార్యక్రమాలని మనం ఏమన్నా ఆపామా? నిన్న మొన్న ఏ విధంగా దైవ కార్యక్రమాలు జరిగేవి మీకు తెలియదా? మరి గ్రామ జాతరకి ఎన్నికల కోడ్కి సంబంధం ఏందో నాకు అర్థం కాదు. అయితే వెంటనే అనుమతి ఇవ్వాలి వాళ్ళు ఈ నెల 25 లోపలే. ఎందుకంటే జాతర వచ్చే నెల 26, 27, 28 కావచ్చు. జాతరలో ఓ సామాన్య భక్తుల్లా పాల్గొంటాం. ఏది ఏమైనా ఎందుకని ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తున్నానంటే, వారు రూరల్కి ఇన్ఛార్జి కాబట్టి, పార్లమెంటు సభ్యులు కాబట్టి వారిని అర్థిస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నా, ప్రభుత్వంలో ఉండే పెద్దలారా ఆలోచన సాగించండి. మీ ఇష్టం, మీకు నచ్చిన వ్యక్తుల చేత జాతర జరిపించండి, నాకు అభ్యంతరం లేదు. గ్రామ జాతర గ్రామానికి మేలు చేస్తుంది. గరికపాటి నరసింహరావు గారిని, చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అనేక సార్లు సన్మానిస్తూ ఉంటాం ఆధ్యాత్మిక గురువులుగా. వారి మాటలకి విలువాల్సిన బాధ్యత నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మేళ్లు చేసే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేయించాలని చెప్పని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని వినయపూర్వకంగా కోరుతూ ఉన్నా. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఎందుకని చెప్తున్నానంటే, ఈ గ్రామ దేవత అనేది 2 నియోజకవర్గాలు, నెల్లూరు నగర రూరల్ కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో నగర శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి అంతే బాధ్యత ఉంది. అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా మంత్రిగా అదే బాధ్యత ఉంది. అటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ముగ్గురు కలిసి బాధ్యత తీసుకుని ఈ గ్రామ జాతర చేయాలని కోరుకుంటే, వారు 25వ తారీఖు లోపు అనుమతి, ఈరోజు 21, ఇంకా టైం చాలా ఉంది. ప్రాసెస్ అంతా పూర్తయింది. జస్ట్ 1 అవర్లో 1 గంటలో పర్మిషన్ వస్తుంది, మీరు నిర్వహించండి. అలా కాదు, మేము జాతర నిర్వహించము, ఇది కోటమిరెడ్డి సీతారెడ్డి అడిగాడు కాబట్టి మేము చేయమనుకుంటే అది మంచిది కాదు, మంచి ఆలోచన కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అలా కాదు, మేము నిర్వహించం అన్నప్పుడు 26వ తారీఖు పైన ఒక నిర్ణయం వస్తుంది కాబట్టి పురోహితులందరినీ కూడా ఈ కార్యాలయంలో ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని వారి సలహాలు తీసుకుని ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలా అని అప్పుడు ఆలోచించి ఆ నిర్ణయాన్ని అప్పుడు తెలియజేస్తానని తెలియజేస్తాను.